హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అని రివైజ్డ్ బిఎడ్ సబ్జెక్ట్ నుంచి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 1ని డిస్కస్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా లాస్ట్ క్లాస్ని కంటిన్యూషన్ ఇది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ యూనిట్ 1కి సంబంధించి. సో ఒక క్లాస్ అయితే మనకి ఇప్పటిదాకా జరిగింది అండ్ అలాగే సిలబస్ వీడియో కూడా అప్లోడెడ్ ఉంది. ఈ రెండు వీడియోస్ కూడా మీకు ఆ ప్లేలిస్ట్లో కనిపిస్తాయి. వీడియో ఎండింగ్లో చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం మీనింగ్ మరియు కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్స్ గురించి చూస్తున్నాము. ఆర్ట్ ఈస్ అ డైవర్స్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ క్రియేటింగ్ విజువల్, auditory or performing artifacts expressing the author's imaginative or technical skill intended to be appreciated for their beauty or emotional power. సో ఆర్ట్ అంటే ఏంటి జనరల్గా? సో ఆర్ట్ని డిఫరెంట్ తరీకాల్లో లేకపోతే డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ మీనింగ్స్లలో మీరు జనరల్గా తీసుకున్నట్టయితే హ్యూమన్ యాక్టివిటీస్, అవి విజువల్గా క్రియేటివ్ కావచ్చు, వినడానికి బాగుండొచ్చు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ చేసే ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్ట్ ఫామ్ కిందకు వస్తాయి. ఆథర్ యొక్క ఇమాజినేటివ్ టెక్నికల్ స్కిల్ అండ్ అలాగే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్ట్లో లీనమై ఉంటాయి. In their most general form, these activities include the production of works of art, the study of the history of art, and the aesthetic dissemination of art. So, general form లో చూసుకున్నట్టయితే ఈ ఆర్ట్ ఫామ్స్ లో మనకి వర్క్స్ ఆఫ్ ఆర్ట్, సో ఏదైతే ఆర్ట్ ఫామ్ ఉందో అది ఉంటుంది, దాని యొక్క హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే దాని యొక్క బ్యూటీ అనేది ఉంటుంది. ఓకే, ద ఓల్డెస్ట్ డాక్యుమెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఈస్ విజువల్ ఆర్ట్స్, which include creation of images or objects in the fields including painting, sculpture, printmaking, photography and other visual media. సో మనకి ఓల్డ్ ఫామ్స్లో ఆర్ట్ ఫామ్స్ చూసుకున్నట్టయితే విజువల్ ఆర్ట్స్లో ఏమేమి ఉండేటివి అంటే పెయింటింగ్ కానివ్వండి, స్కల్ప్చర్ కానివ్వండి, ప్రింట్ మేకింగ్, ఫోటోగ్రఫీ చేయడం, విజువల్ మీడియా. సో వీటిలో ఇమేజెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేటివి క్రియేట్ చేసేవాళ్ళు. తర్వాత ఆర్కిటెక్చర్ ఈజ్ ఆఫెన్ ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద విజువల్ ఆర్ట్స్. సో ఆర్కిటెక్చర్ని వన్ ఆఫ్ ద విజువల్ ఆర్ట్స్ కిందకే తీసుకునే వాళ్ళు. హవెవర్, లైక్ ద డెకరేటివ్ ఆర్ట్స్ ఆర్ అడ్వర్టైజింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వేర్ ద ప్రాక్టికల్ కన్సిడరేషన్ ఆఫ్ యూస్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఏ వే దట్ యూజువల్లీ ఆర్ నాట్ ఇన్ ఎ పెయింటింగ్. సో మీరు చూసుకున్నట్టయితే విజువల్ ఆర్ట్స్ అనేటివి చూడడానికి అందంగా కనిపించాలి. మనం ఆర్కిటెక్చర్ని కూడా విజువల్ ఆర్ట్ కిందకే తీసుకునేవాళ్ళు, కానీ చూసుకున్నట్టయితే ఆర్కిటెక్చర్స్లో లివింగ్ అనేది ఉండేది, యూజ్ చేసేవాళ్ళు ఆర్కిటెక్చర్స్ని. కానీ పెయింటింగ్స్ని ఒకసారి పెట్టేస్తే చూడడం తప్పించి దాన్ని యూజ్ చేసేవాళ్ళు కాదు, అవునా? సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యూజిక్, థియేటర్, ఫిలిం, dance and other performing arts as well as literature and other media such as interactive media are included in a broader definition of art or arts. సో విజువల్ ఆర్ట్స్ జనరల్గా మనం ఆర్ట్స్ అనేటివి అంటాము, కానీ మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా బ్రాడ్గా డెప్త్లో చూసుకున్నట్టయితే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మ్యూజిక్ పర్ఫార్మ్ చేయొచ్చు, థియేటర్ చేయొచ్చు, ఫిలిమ్స్, డ్యాన్స్, ఇంకా వేరే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటివి చేయొచ్చు. లిటరేచర్ కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కిందకే వస్తాయి. Until the 17th century, are referred to any skill or mastery and was not differentiated from crafts or sciences. సో 17వ శతాబ్దం వరకు కూడా ఆర్ట్ని సపరేట్గా ఏం చెప్పేవాళ్ళు కాదనమాట. క్రాఫ్ట్స్ను, సైన్సెస్ తోటి, స్కిల్స్ను, మాస్టరీ తోటి ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. In modern usage after the 17th century, where aesthetic considerations are paramount, the fine arts are separated and distinguished from acquired skills in general, such as the decorative or applied arts. సో 17th century తర్వాత నుంచి ఏంటంటే ఆర్ట్ని ఒక పీక్ కి తీసుకెళ్లారనమాట. ఓకే, ఫైన్ ఆర్ట్స్ అనేటివి జనరల్ సబ్జెక్ట్స్ నుంచి, జనరల్ స్కిల్స్ నుంచి సపరేట్ చేయడం జరిగింది. డెకరేటివ్ ఆర్ట్స్ లని, అప్లైడ్ ఆర్ట్స్ అని ఇలా. ఓకే, in the perspective of the history of art, artistic works have existed for almost as long as humankind, from early prehistoric art to contemporary art. సో ఎప్పటి నుంచో
హ్యూమన్ సివిలైజేషన్ ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చిందో అలాగే ఆర్ట్ యొక్క హిస్టరీ కూడా డెవలప్ అవుకుంటూ వచ్చింది. ఆర్టిస్ట్ల యొక్క వర్క్ కూడా డెవలప్ అవుకుంటూ వచ్చింది. ఓకే. However, some theories restrict the concept of artistic works to modern Western societies. So, కొన్ని థియరీస్ ఏం చెప్తున్నాయనంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడర్న్ వెస్టర్న్ సొసైటీకి రెస్ట్రిక్టెడ్ గా ఉన్నాయి అనేసి అంటున్నాయి. వన్ ఎర్లీ సెన్స్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్ట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఓల్డర్ లాటిన్ మీనింగ్ విచ్ రఫ్లీ ట్రాన్స్లేట్స్ టు స్కిల్ ఆర్ క్రాఫ్ట్ అసోసియేటెడ్ విత్ వర్డ్స్ సచ్ యాజ్ ఆర్టిసన్. సో మీరు పాతకాలపు ఈ మీనింగ్స్ అనేటివి చూసుకున్నట్టయితే ఒక లాటిన్ మీనింగ్ అయితే ఉంది ఆర్ట్ కి. రఫ్ గా ఏంటి అని అంటే స్కిల్ క్రాఫ్ట్ తోటి అసోసియేట్ అయ్యి ఉండే వాళ్ళని ఆర్టిసన్స్ అంటారు అనేసి అనేవాళ్ళు. ఇంగ్లీష్ వర్డ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ మీనింగ్ ఇంక్లూడ్ ఆర్టిఫాక్ట్, ఆర్టిక్రాఫ్ట్, ఆర్టిఫిషియల్, ఆర్టిఫిస్, మెడికల్ ఆర్ట్స్ అండ్ మిలిటరీ ఆర్ట్స్. సో ఈ లాటిన్ మీనింగ్ వచ్చే ఇంగ్లీష్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఆర్టిక్రాఫ్ట్స్, ఆర్టిఫాక్ట్స్, ఆర్టిఫిషియల్, ఆర్టిఫిస్, అలాగే మెడికల్ ఆర్ట్స్, మిలిటరీ ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. However, there are many other colloquial uses of the word, all with some relation to its etymology. సో ఈ ఆర్ట్ అనే వర్డ్ ని డిఫరెంట్ రూపంలో అప్లై చేస్తూ వస్తున్నారు అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే works of art can be explicitly made for this purpose or interpreted on the basis of images ఆర్ ఆబ్జెక్ట్స్. సో ఆర్ట్స్ అనేటివి ఎక్కువగా మనం ఏదో పర్పస్ తోటి లేదా ఏదన్నా ఇంటర్ప్రిట్ చేయడానికి చేస్తాం, ఇమేజెస్ ద్వారాను ఆబ్జెక్ట్స్ ద్వారాను. ఫర్ సమ్ స్కాలర్స్ సచ్ as Kant, the sciences and the arts could be distinguished by taking science as representing the domain of knowledge and the arts as representing the domain of freedom of artistic expression. సో కాంట్ లాంటి గొప్ప వ్యక్తులు ఏం చెప్పారు అంటే స్కాలర్స్ సైన్సెస్ అనేటివి ఆర్ట్స్ తోటి డిఫరెన్స్ గా ఉంటాయి. సైన్సెస్ అనేటివి ఏంటి, నాలెడ్జ్ కి సంబంధించింది. ఆర్ట్ అనేది ఏంటంటే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించేది, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కి సంబంధించేది అనేది అన్నారు. మనం ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే లేదా ఇతర యూనివర్సిటీస్ లో చూసుకున్నా సరే సైన్సెస్ కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ట్స్ కి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే. ద వర్డ్ ఆర్ట్ స్టెమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఆర్స్ which means roughly skill or craft. సో మనకి ఇంగ్లీష్ వర్డ్ ఆర్ట్ అనేది లాటిన్ వర్డ్ ఆర్ట్స్ నుంచి వచ్చిందనమాట. ఓకే. ఆర్ట్స్ అంటే ఏంటంటే స్కిల్ లేదా క్రాఫ్ట్. దిస్ డజంట్ గెట్ అస్ వెరీ ఫార్. సో ఓన్లీ స్కిల్ అండ్ క్రాఫ్ట్ తోటి మనం ఏం చేయలేం కదా, ఆర్ట్కి ఇంకా బ్రాడర్ అయిన మీనింగ్ అనేది ఉంది. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆర్ట్ defines art as the use of skill and imagination in the creation of aesthetic objects, environments or experiences that can be shared with others. సో సింపుల్ గా ఆర్ట్ అంటే మన యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఆబ్జెక్ట్స్ ఇమేజెస్ ద్వారా, క్రియేటివిటీ తీసుకురావడం, స్కిల్ ఉండడము, దాన్ని యూజ్ చేయడము, సో దాని బ్యూటీ అనేది తీసుకురావడము, మన ఎక్స్పీరియన్సెస్ తోటి ఎన్విరాన్మెంట్స్ తోటి ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. But this definition ignores the attitude of the audience, which we think is unhelpful. So art లో ఆర్టిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఆడియన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ యాటిట్యూడ్ ఆఫ్ ఆడియన్స్ అనేది మిస్ అవుతుంది ఇప్పటిదాకా మనం చూసిన మీనింగ్స్ లో. సో అది అంత హెల్ప్ఫుల్ కాదు అనేసి అంటున్నారు. సో కొన్ని డెఫినేషన్స్ అనేటివి చూద్దాం ఆర్ట్కి సంబంధించి. రిచర్డ్ విలియం, one of the most elusive of the traditional problems of human culture. సో రిచర్డ్ విలియం గారు ఆర్ట్ ని ఏమన్నారు అని అంటే ఒక ట్రెడిషనల్ ప్రాబ్లం కింద తీసుకున్నారనమాట. ఓకే, హ్యూమన్ కల్చర్ లో. అండ్ లియో టోల్స్టాయ్ గారు ఏమన్నారు అంటే ఆర్ట్ యాజ్ అ యూస్ ఆఫ్ ఇండైరెక్ట్ మీన్స్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. సో ఆర్ట్ ద్వారా కూడా కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు ఇండైరెక్ట్ గా అనేది ఈయన యొక్క ఉద్దేశం. బెనిడిటో క్రాస్ అండ్ ఆర్చీ కాలింగ్వుడ్ వీళ్ళు ఏమన్నారు అని అంటే ఆర్ట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్ అండ్ దట్ ద వర్క్ ఆఫ్ ఆర్ట్ దేర్ ఫోర్ ఎసెన్షియల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద క్రియేటర్. సో ఆర్ట్ అనేది ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, సో అందుకే క్రియేటర్ యొక్క మైండ్ లో ఏముంటుందో దాని యొక్క ఫార్మే ఆర్ట్ అనేసి అంటున్నారు. ఓకే. మార్టిన్ హెడ్గర్ గారు ఏమన్నారు అని అంటే ఆర్ట్ as the means by which a community develops for itself and medium for self-expression and interpretation. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్రెస్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడము ఆర్ట్ అనేసి అంటున్నారు. అండ్ అలాగే ఆర్ట్ ద్వారా కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే. జార్జ్ డిక్కీ గారు ఏమన్నారు అని అంటే
A work of art as any articraft upon which a qualified person or person acting on behalf of the social institution commonly referred to as the art world. సో ఒక క్వాలిఫైడ్ పర్సన్ తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని తన యొక్క ఫీలింగ్స్ ని ఆర్ట్ ఫామ్ లో తీసుకురావడమే ఆర్ట్ అనేసి అంటున్నారు ఆయన. సో ఆయన దేన్నైనా రిప్రజెంట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే సోషల్ సొసైటీ పరంగా కావచ్చు అనేసి. ఓకే, లారీ షైనర్ గారు ఏమంటున్నారు అంటే ఆర్ట్ ఈస్ నాట్ అన్ ఎసెన్స్ ఆర్ ఎ ఫేట్ బట్ సంథింగ్ వీ హ్యావ్ మేడ్. సో ఆర్ట్ అనేది ఒక ఎసెన్స్, ఒక ఫేట్, ఇట్లా ఏదో డెస్టినీ ఇలాంటివి కాదు, మనం ఏదైతే చేస్తున్నామో అది ఆర్ట్ అనేసి అంటున్నారు. Art as we have generally understood it is a European invention barely 200 years old. ఇంకేమంటున్నారు ఇక్కడ, ఆర్ట్ అనేది జనరల్ గా చూసుకున్నట్టయితే యూరోపియన్ ఇన్వెన్షన్ అనేసి అంటున్నారు. యూరోప్ సైడ్ ఇన్వెంట్ అయింది, 200 years old అనేసి అంటున్నారు. ఓకే, the theory of art as form has its roots in the philosophy of Immanuel Kant and was developed in the early 20th century by Roger Fry and Clive Bell. సో మనం హిస్టరీ చూసుకున్నట్టయితే ఆర్ట్ కి సంబంధించి ఈ హార్ట్ యొక్క రూట్స్ అనేటివి కాంట్ గారు, ఇమాన్యుయల్ కాంట్ గారు తీసుకొచ్చారు. దాని తర్వాత డెవలప్ చేశారు ఎవరు, రాజర్ ఫ్రైను, క్లీవెబెల్. ద రీసెంట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆర్ట్ యాజ్ అన్ అబ్రివియేషన్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఎమర్జ్డ్ ఇన్ ద ఎర్లీ 17th century. సో ఇప్పుడు ఆర్ట్ యొక్క మీనింగ్ అనేది 17th century ఏదైతే తీసుకొచ్చారో ఫైన్ ఆర్ట్స్ గురించి, క్రియేటివ్ ఆర్ట్స్ గురించి, అదే నడుస్తుంది. Fine art refers to a skill used to express the artist's creativity or to engage the audience's aesthetic sensibilities or to draw the audience towards consideration of more refined work of art. So fine arts అంటే ఏంటి అని అంటే సింపుల్ గా చెప్పాలంటే మన యొక్క స్కిల్ ని ఎక్స్ప్రెస్ చేయడం. అది మన యొక్క ఆర్టిస్ట్ల యొక్క క్రియేటివిటీ కావచ్చు, లేదా ఆడియన్సెస్ ఎలాంటి బ్యూటీ సెన్స్ ని, ఎలాంటి అస్థెటిక్ సెన్సిబిలిటీస్ ని కోరుకుంటున్నారో దాని పరంగా తీసుకురావచ్చు, లేదా ఆడియన్స్ ని డ్రా చేయడం అంటే మన యొక్క రిఫైన్డ్ ఆర్ట్స్ ఎలా ఉన్నాయి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది కలిగించడము, ఇలాంటివి చేయడం. దీన్ని ఫైన్ ఆర్ట్స్ అంటారు. Within this latter sense, the word art referred to several things. సో ఇలా చూసుకుంటూ పోతే ఆర్ట్ కి చాలా మీనింగ్స్ అనేవి ఉన్నాయి, అవునా. ఏ స్టడీ ఆఫ్ ఎ క్రియేటివ్ స్కిల్, ఒక క్రియేటివ్ స్కిల్ ని నేర్చుకోవడం ఆర్ట్ ఫామ్ అవుతుంది. లేదా ఏ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ద క్రియేటివ్ స్కిల్, నేర్చుకున్న స్కిల్ ని యూజ్ చేయడం కూడా ఆర్ట్ ఫామే అవుతుంది. ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద క్రియేటివ్ స్కిల్, యూజ్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ కూడా ఆర్ట్ ఫామే అవుతుంది. ద ఆడియన్సెస్ ఎక్స్పీరియన్స్ విత్ క్రియేటివ్ స్కిల్, వచ్చిన ఈ ఆబ్జెక్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా ఆర్ట్ ఫామే అవుతుంది. ఓకే, ద క్రియేటివ్ ఆర్ట్స్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిప్లిన్స్ విచ్ ప్రొడ్యూస్ ఆర్ట్ వర్క్స్ దట్ ఆర్ కంపెల్డ్ బై ఎ పర్సనల్ డ్రైవ్ అండ్ ద కన్వే ఎ మెసేజ్, మూడ్, సింబాలిజం ఫర్ ద పర్సీవర్ టు ఇంటర్ప్రెట్. సో క్రియేటివ్ ఆర్ట్ అంటే ఏంటని అంటే డిసిప్లిన్ తో కూడుకున్న ఆర్ట్ వర్క్స్ అనమాట. ఈ ఆర్ట్ వర్క్స్ అనేటివి మన యొక్క పర్సనల్ డ్రైవ్ తో పాటుగా మనం ఏదైతే మెసేజ్ అనేది, మూడ్ అనేది, లేదా సింబలిజం అనేది కన్వే చేస్తున్నామో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. Art is something that stimulates an individual's thoughts, emotions, beliefs or ideas through the senses. So senses ద్వారా మన యొక్క థాట్స్ ని, ఎమోషన్స్ ని, బిలీఫ్స్ ని, ఐడియాస్ ని పంపించడమే ఆర్ట్ అవుతుంది. ఆ సెన్సెస్ ని స్టిమ్యులేట్ చేయడం అనమాట. చూపుకి కానివ్వండి, వినడానికి కానివ్వండి, లేదా మదిలో కొంచెం చూడగానే అరే ఎంత బాగుంది అనిపించడం కానివ్వండి, ఇవన్నీ ఆర్ట్ ఫామ్ కిందకు వస్తాయి. As per the Indian culture, there are 64 types of arts, famously known as Chatushashti Kalalu. These can be classified into two types. They are, so మనకి 64 కళలు ఉన్నాయనేసి మనం నేర్చుకునే ఉంటాం చాలా. వాటిని చతుష్టష్టి కళలు అంటారు. సో అవి రెండు భాగాలుగా విభజించబడ్డాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. యూటిలిటేరియన్ ఆర్ట్స్, పేర్లోనే ఉంది యూటిలిటేరియన్, యూజ్ అయ్యే ఆర్ట్స్. ఓకే, ద టైప్ ఆఫ్ ఆర్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు మ్యాన్ కైండ్ ఇన్ దేర్ డైలీ లైఫ్. మనం రోజు వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మనకి యూజ్ అయ్యేటివి రోజు, వాటిని యూటిలిటేరియన్ ఆర్ట్స్ అంటారు. ఫర్నిచర్ రోజు యూజ్ చేస్తాం, బట్టలు రోజు వేసుకుంటాం, జ్యువెలరీ రోజు వేసుకుంటాం, ఇలాంటివి అనమాట. నాన్ యూటిలిటేరియన్ ఆర్ట్స్ ఏమో సెకండ్ టైప్. ఇక్కడ కూడా పేర్లోనే అర్థమైపోతుంది, ఏవైతే యూస్ కావు. The type of arts which are not physically useful to mankind for their daily life. ఇక్కడ ఫిజికల్లీ యూస్ఫుల్ కాని వస్తువులు అని ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే చూపుకి లేదా వినికిడికి మనకి హాయిగా అనిపించేటి ఫిజికల్ గా యూస్ఫుల్ కాదు కదా.
సో అందుకనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యూజిక్ అనేది, డాన్స్ అనేది, డ్రామా అనేది, పెయింటింగ్స్ అనేది ఒక ఆనందం ఇస్తాయి. ఓకే, సో అవి నాన్ యూటిలిటేరియన్ ఆర్ట్స్ కిందకి వస్తాయి, కానీ డైలీ లైఫ్ లో వాటిని ఫిజికల్ గా మనము యూస్ చెయ్యం. ఓకే, సో దీస్ ఆర్ ద 2 types of arts in 64 types of arts. సో ఇది ఇవాళ క్లాస్ లో ఆర్ట్ యొక్క మీనింగ్ ఏంటి అండ్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూసాము. సో ఆర్ట్ కి సెవరల్ మీనింగ్స్ అనేవి ఉంటాయి, బ్రాడ్ రేంజ్ అనేది ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా క్రియేటివ్ గా మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది ఆబ్జెక్ట్స్ ఇమేజెస్ ద్వారా దాన్ని ఆర్ట్ ఫామ్ అనేసి అంటారు. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది వస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేసేయండి, మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే యూట్యూబ్ లో కొత్తగా ఒక ఆప్షన్ అనేది వచ్చేసింది, హైప్ చేయొచ్చు మీరు మా వీడియోని. సో పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు. సో కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే పాయింట్స్ అనేవి ఉంటాయి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లీజ్ పాయింట్స్ అనేవి ఇవ్వండి, హైప్ చేయండి వీడియోని. కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.